సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల వివాదం వైఎస్ఆర్ కుటుంబంలో కలహాలకు కారణమైంది. సరస్వతి పవర్ ప్లాంట్లో పూర్తి వాటా నాదంటే నాదంటూ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాహాబాహీకి దిగేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సరస్వతి పవర్ ప్లాంట్లో నాకు పూర్తి హక్కు ఉందని 99.89% వాటా నాదే అంటూ వైఎస్ విజయమ్మ గారి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది మాత్రం ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో 51% వాటా మాదే కాబట్టి పూర్తి హక్కు మాకే ఉంటుంది అంటూ వారు వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం వైఎస్ విజయమ్మ గారికే దీని మీద సంపూర్ణమైనటువంటి హక్కు ఉంది అంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాలు ఎక్కువగా ఎవరి పేరు మీద ఉన్నాయి, అది ఎవరికి చెందాల్సి ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల అంశం వైఎస్ కుటుంబంలో కలహాలకు కారణమైంది సార్. దాని మీద పూర్తి హక్కు నాదే అంటూ వైఎస్ విజయలక్ష్మి గారు, లేదు పూర్తి హక్కు నాకే దక్కిద్ది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి తరపు లాయర్లు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యమేమో వైఎస్ విజయలక్ష్మి గారికి ఎక్కువ వాటాలు ఉన్నాయంటూ వారు ధృవీకరిస్తున్నారు. అసలు ఏంటి ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల వివాదం ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉందంటారు? సరస్వతి పవర్ దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, ఇప్పుడు అక్కడ మాచవరం, వేమవరం, ఆ మండలాల్లో దగ్గర దానికి ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్, 1250 ఎకరాల ల్యాండ్ బ్యాంకు. ఇప్పుడు ఆ సరస్వతి పవర్ యాజమాన్య హక్కుల కోసం తల్లి కొడుకుల ఇవాళ ఈ యుద్ధం, ఈ కొట్లాట, ఈ కోర్టు కేసులు. ఇప్పుడు ఎన్సిఎల్టీలో మళ్ళీ నిన్న కూడా ఆయన ఒక రిమైండింగ్ ఒక లెటర్ పెట్టాడు. ఆ విషయం తేల్చండి, ఇది నా స్వార్జితం, నేను చేసిన ఎంఓయు, నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకునే హక్కు నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఆ ఎంఓయు రద్దు చేసుకున్నాను, ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నాను. టోటల్గా ఇప్పుడు మా అమ్మకి అందులో ఏ వాటా లేదు. మా అమ్మకి ఇచ్చినటువంటి వాటాని మా చెల్లికి ఇవ్వాలని చూస్తోంది. అనేక సందర్భాల్లో ఆయన ఇప్పటికి ఒక 4-5 సార్లు ఎన్సిఎల్టీలో ఆ కేసుని కదిలిచ్చాడు. అంటే ఇవాళ మీరు అడిగారు అసలు అది అతను స్వార్జితమా కాదా? అసలు ఈ సరస్వతి పవర్ యజమాని ఎవరు? సింపుల్గా చెప్పాలంటే పల్నాడు ప్రజలు. సరస్వతి పవర్ యజమాని ఎవరు? పల్నాడు ప్రజలు. ఓకే, పల్నాడు రైతులు అన్నమాట. ఇప్పుడు ఇది రైతుల భూమి. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతుల్ని ఒత్తిడి చేసి, భయపెట్టి, లేకపోతే బెదిరించి, ప్రలోభాలకి గురి చేసి, ఆయన ఏంటి అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాను, అందులో మీకు ఉద్యోగాలు ఇస్తాను అని భ్రమ కల్పించి ఒక 1250 ఎకరాలు సేకరించాడు. అంటే తను అనేది ఏంటి, ఈ కేసు, ఈ గొడవ వచ్చిన తర్వాత కూడా మొన్న ఆ మధ్య ప్రెస్ మీట్లు కూడా ఏమని మాట్లాడాడు, ఆ పక్కన అంబుజా సిమెంట్ వాళ్ళు, ఆ వేరే సిమెంట్ వాళ్ళు కేవలం 1,00,000కే కొన్నారు ఎకరం, లేకపోతే 275కి ఇక్కడ రైతులు ఇస్తామన్నారు, నేను ఆ 25,000 కూడా వేసుకుని 3 లక్షలు తీసుకోమన్నాను అని ఉదారంగా తనేదో ఎకరం 3 లక్షలకు కొన్నానని, అదే ఒక పెద్ద రేటుగా. ఇప్పుడు ఆ రోజు నువ్వు వాళ్ళకి ఏమని చెప్పావు, సిమెంట్ ఫ్యాక్టరీలో మీ పిల్లలకి భూములు ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఉద్యోగం మీద అభిమానంతో వాళ్ళు నీకు తక్కువ రేటుకి భూమి ఇచ్చారు. పోలీసులను వాడావు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే వెంకటరామరెడ్డి, అదో పెద్ద యుద్ధం నడిచింది. ఆ తర్వాత రైతులు తిరగబడ్డారు. రైతులు తిరగబడే భూములు మాయమే అని చెప్పి వాళ్ళు దున్నుకున్నారు. సరే, వీళ్ళంతా ఈ రౌడీలు వెళ్ళి వాళ్ళ రైతుల తలలు బగలగొట్టారు. అంటే ఏంటి, ఇది ఒక రక్తపు సొమ్ము, రక్తంతో తడిసిన సొమ్ము అన్నమాట. ఇప్పుడు దీనికోసం ఇవాళ అన్న చెల్లెళ్ళు ఈ లీగల్ ఫైట్. ఇప్పుడు అందులో మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ కలిపేసుకోవటం, అందులో అటవీ భూములు కలిపేసుకోవటం, సరస్వతి పవర్లో చెరువులు కలిపేసుకోవటం, పోరంబోకు కలిపేసుకోవటం, ఆ విధంగా 1250 ఎకరాలకు చేరిందనమాట.
జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ఆ ఈడీ కేసులు, సిబిఐ కేసులు, వాటిలో ఇది కూడా జప్తులో ఉన్నది. దీనిలో 950 ఎకరాలు ఈడీ జప్తు చేసింది. నాకు తెలిసి సరస్వతి పవర్ కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు 11 సిబిఐ లేకపోతే 9 ఈడీ ఛార్జ్షీట్లలో ఆయనకి సంబంధించి ఒక 2562 కోట్ల అటు స్థిరాస్తులు, చరాస్తులు జప్తు చేయబడ్డాయి. అంటే సుమారుగా 3000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన చెప్పుకున్నటువంటి 3000 కోట్లు ఇవాళ ఈడీ జప్తు చేసింది. ఎన్నిసార్లు? నాకు గుర్తున్నంత వరకు ఒక 5-6 సార్లు జప్తు చేసింది, ఇంక్లూడింగ్ ఎఫ్డి కూడా. ఓకే, ఏది ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కలిపరమాట. ఎవరిది? మన సాక్షి, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వాటికి సంబంధించి దగ్గర 100 కోట్లు దాకా నీకు ఎఫ్డీలు కూడా జప్తు చేశారు. తర్వాత ఏదో వాళ్ళు రాసుకున్నారు, లెటర్స్ పెట్టుకున్నారు, మా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ఇది జర్నలిస్టులు, ఉద్యోగుల మానవీయ దృక్పథంతో వాటిని సడలించమన్నారు. అది కూడా రిలాక్సేషన్ ఇచ్చినట్టున్నారు ఎఫ్డీల వరకు. ఇప్పుడు షర్మిల వాదన ఏంటి? భూములు మాత్రమే జప్తు సరస్వతిలో, షేర్లు జప్తు చేయలేదు. కాబట్టి షేర్లు మరి గిఫ్ట్ డీడ్గా మా అమ్మ ఇచ్చుకునే హక్కు ఆమెకు ఉందంటారు. షర్మిల నిన్న కూడా ఏముంటుంది, అసలు నేను పార్టీయే కాదు, ఈ కేసుకి నాకు అసలు ఎటువంటి సంబంధమే లేదు, నన్ను అనవసరంగా దీనిలోకి లాగుతున్నాడు మా అన్న. విజయం ఏమంటున్నారు, అసలు టోటల్ హోల్ అండ్ సోల్ నేనే ఓనర్ అన్నారు. 99.89% నాదే వాటా, మొత్తం నాకే హక్కు ఉంటుందని చెప్పి. ఇంకెందుకు 0.01% కూడా వేసేసుకో, అంటే 100% వాటా నాదే. ఎంఓయూ చేసిన మాట వాస్తవం, గిఫ్ట్ డీడ్ ఇచ్చిన మాట వాస్తవం. జగన్ అనేది ఏంటి, అప్పుడు ఆమె మీద ప్రేమ ఉంది కాబట్టి ఇచ్చాను, ఇప్పుడు ఆ ప్రేమ ఇరిగిపోయింది నా చెల్లి మీద. ఈడీ కేసులు తేలిన తర్వాత ఇద్దామనుకున్నాను నా చెల్లికి, ఆమె వేరే పార్టీలో చేరి నాపై విమర్శలు చేస్తోంది. తల్లిపై ప్రేమ ఉంది కానీ చెల్లిపై ప్రేమ కరిగిపోయిందన్న. ఇప్పుడు ఆ తల్లి వేసిన పిటిషన్ ఏమని, విజయం ఏమంటోంది, చెల్లిపై ప్రేమ ఇరిగిందన్నాడు, తల్లిపై ఇరగలేదు కదా, మరి నా గిఫ్ట్ డీడ్ ఎందుకు రద్దు చేస్తావు? లాజికల్ పాయింట్. తర్వాత ఏమన్నది, షేర్ సర్టిఫికేట్లన్నీ కూడా నా దగ్గర ఉన్నాయన్నాడు. సర్టిఫికెట్లు ఇవ్వలేదు, భౌతికంగా నా హ్యాండింగ్లోనే ఉన్నాయన్నాడు. నేనుంటోందే నా కొడుకు ఇంట్లో. ఇప్పుడు మాది ఉమ్మడి కాపురమే కదా, తల్లిగా నేను ఆయన ఇంట్లోనే ఉన్నప్పుడు సర్టిఫికెట్లు మరి నా దగ్గర ఉన్నట్టే కదా అని ఆమె ఇంకో లాజికల్ పాయింట్ తీసింది. అసలు ఆమె ఎన్సిఎల్టీ కోర్టునే ఛాలెంజ్ చేసింది. ఏది, అసలు ఇది సివిల్ మ్యాటర్, ఇది సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన అంశం, ఎన్సిఎల్టీ కోర్టుకి ఏంటి అంది. సరస్వతి పవర్ వాళ్ళేమంటున్నారు, అసలు ఈ కంపెనీకి ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు బోర్డు డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇంకా ఆయనకి బోర్డుతో సంబంధం లేదు. మాకు హోల్ అండ్ సోల్ మా ఓనర్ విజయం అంటున్నారు. ఎవరు? సరస్వతి పవర్ వాదన, కంపెనీ వాదన. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఒక మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు. ఆయన ఎన్సిఎల్టీకి కూడా కనికట్టు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు తెలుసు, ఉప ముఖ్యమంత్రి, ఆయన అసలు సరస్వతి పవర్ భూములు సందర్శించాడు. అప్పుడు ఎర్రబతినేని శ్రీనివాసరావు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో ప్రభుత్వం తరపున అధికారులను పంపించాడు. రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు అక్కడ ఉమ్మడి సర్వే చేశారు. సర్వే చేసి దగ్గర 25 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించాడు అని చెప్పారు. ప్రభుత్వం ఆ 25 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇప్పుడు అందులో అటవీ భూమి ఎంత ఉంది? అప్పట్లో మీడియా కథనాలు ఏంటి, 400 ఎకరాలు అసలు అటవీ భూమి ఉందని. ఓకే, ఆ 1250 ఎకరాల్లో 400 ఎకరాల్లో మరి అటవీ భూమే ఉంది అని తెలియదు. దాంట్లో చెరువులు కలిపేసుకున్నారు, ఆ బోరంబో కలిపేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం గత కొన్ని రోజులుగా దీనిపైన సైలెంట్గా ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళడం, అటవీ శాఖ సర్వే, రెవెన్యూ శాఖ సర్వే, ఆ తర్వాత ఆ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ రద్దు. దరిమిల గత 5-6 నెలలుగా ప్రభుత్వం దానిపైన ఎందుకు మరి మౌనంగా ఉంటుంది? అటవీ భూముల్ని ఇంకా అక్కడ నిగ్గు తెల్చలేదు.
వీళ్ళు ఏం చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, అక్కడ చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో 75 ఎకరాల ఆక్రమణ, ఫామ్ హౌస్ కట్టడం, ఇదంతా అక్కడ జరిగింది. సార్ అక్కడ కొంత నిర్ధారించారు. అట్లాగే సజ్జల ఎస్టేట్, సజ్జల ఎస్టేట్ ఏంటది, కడప జిల్లా సీకే దిన్నె మండలం. అక్కడ ఒక 210 ఎకరాలు సజ్జల అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఆక్రమించారు, అటవీ భూమి అన్నారు. దానిలో నీకు 115 ఎకరాలు అటవీ భూమి అన్నారు. సరే 65 ఎకరాలను తేలింది. ఏది 54 ఎకరాలు ఫారెస్ట్, 11 ఎకరాలు రెవెన్యూ, 65 ఎకరాలు సజ్జల ఎస్టేట్లో ఆక్రమించారని నిర్ధారించారు. మరి సరస్వతి ఇప్పుడు ఈ జగన్ ఎస్టేట్లో అటవీ భూముల పరిస్థితి ఏంటి? అసలు ఇదే కాదు, నువ్వు అసలు ఇడుపులపాయ ఎస్టేట్ ఉంది. ఇడుపులపాయ ఎస్టేట్ అది 1000 ఎకరాలు. ఆయన ఏమన్నారు, రాజశేఖర రెడ్డి అప్పుడు అసెంబ్లీలో, మా నాన్న నాకు తెలియకుండా కొన్నాడు, ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములు కొనకూడదని మాకు తెలియదు, 610 ఎకరాలు అసైన్డ్ భూమి కొన్నమాట వాస్తవమే, దాన్ని తిరిగి ఇచ్చేస్తున్నా అన్నాడు. అసెంబ్లీలో ప్రకటించాడు. నువ్వు రికార్డులు ఉంటాయి, నువ్వు చూసుకోవచ్చు. మరుసటి రోజు మళ్ళీ ప్లేట్ మార్చాడు రాజశేఖర రెడ్డి. అబ్బాయి అంతా ఒకటిదే, 610 ఎకరాలు కాదు 310 ఎకరాలు అన్నాడు. 310 ఎకరాలు ఇచ్చేస్తున్నా అన్నాడు. అసలు 3 ఎకరాలు ఇచ్చాడా, 3 సెంట్లు ఇచ్చాడా? ఇప్పుడు అది తేల్చాలి. ఏది ఇడుపులపాయ ఎస్టేట్లో ఈ అటవీ భూములు ఎన్ని, అక్కడ చెరువులు ఎన్ని ఆక్రమించారు, రెవెన్యూ ఎంత, పోరంబోకి ఎంత, అది కూడా తేల్చాలి. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పడి లేకపోతే సజ్జల మీద పడి జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే, కూటమి ప్రభుత్వ బాధ్యత ఇవాళ ఈ భూములన్నీ కూడా ప్రజాధనం. మనం ఇందాకే అనుకున్నాం, అసలు సరస్వతి పవర్ యజమాని ఎవరండి అన్నావు. సింపుల్గా ఏమని చెప్పాను, పల్నాడు ప్రజలు. పల్నాడు రైతులు ఆ భూమి. ఆ రైతులు అసలు ఏం జరిగింది, ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. ఇప్పుడు అతనేమో ఫ్యాక్టరీ పెట్టలేదు, అతను ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తాడని మేము ఇచ్చాము. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది దగ్గర. సరస్వతి పవర్ చరిత్ర 25 ఏళ్ళ చరిత్ర. మరి 20 ఏళ్లలో ఇంతవరకు రైతుల భూములు అటు బీళ్లు పెట్టారు, వాళ్ళని దున్నుకోనివ్వరు, వాళ్ళకి మరి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఏ రైతు అయితే బిడ్డ ఉద్యోగంపై ఆశపడి నీకు భూమి ఇచ్చాడో ఆ రైతు చనిపోయారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇంకెప్పుడు ఇస్తాడు, ఎప్పుడు పెడతాడు ప్లాంటు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాడు? ఇప్పుడు ఈ కథ కంచికేనా? ఓకే, జగన్మోహన్ రెడ్డి కథ కంచికి కాదు. ఇవాళ ఎన్సిఎల్టీ కోర్టు ఇవాళ దీనిపైన దృష్టి పెట్టాలి. రేపు పొద్దున జూలై 11కో ఎప్పుడో వాయిదా వేశారు, అప్పుడు తీర్పు ఏముంటుందో చూడాలి. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.